మాజీ జబర్దస్త్ జడ్జి, మాజీ మంత్రి, మాజీ నగర శాసనసభ్యురాలు, మాజీ హీరోయిన్, ఈ రకంగా మొత్తంలో మాజీ అయిపోయినటువంటి రోజా నికృష్టపు పని చేసింది. అత్యంత సిగ్గులేని విధంగా తమిళనాడులో ప్రవర్తించడంతో అక్కడ భక్తులు చెప్పులతో కొట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు తమిళనాడులో ఈ రోజా చేసినటువంటి నికృష్టపు పని ఏంటి, ఎందుకు చెప్పు దెబ్బలు తినేదాకా పోయింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా ఎంత నికృష్ట అనేది మనందరికీ తెలుసు. గతంలోనే పోలీసుల దగ్గర మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదు, దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పింది. అంటే ఎస్సీలు ఎస్టీలు అంటే రోజా అనేటువంటి కులహంకారికి ఎంత చిన్న చూపు అనేది మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసుకొని ఏం చేస్తావులే, ఆల్రెడీ ఘోరంగా 45,000తో ఓడించి పంపించాంగా, ఇక తెలుసుకోవాల్సినటువంటి అవసరం లే. కాకపోతే ఆవిడ మీద మళ్ళీ మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం లే. అయితే ఈ రోజా ఆంధ్రప్రదేశ్లో పరువు పోయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఇక చెల్లని కానీ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు జబర్దస్త్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈవిడ గారు తమిళనాడులో టెస్ట్ వేసింది. అంటే ఈవిడ గారి భర్త సెలవుమని, ఆ దౌర్భాగ్యుడేమో తెలుగు వాళ్ళకి తమిళనాడులో పని ఇవ్వకూడదని చెప్పి ఉద్యమం చేస్తాడు. కానీ వాడేమో తెలుగు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తెలుగు ఆమెమో ఇక్కడ మంత్రిగా ఉండొచ్చు. సరే, ఆ నికృష్టం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈవిడ గారు తమిళనాడులో చేసినటువంటి ఒక సిగ్గులేనటువంటి పనితో తమిళనాడులో ఈవిడిని చెప్పుతో కొట్టపోవడంతో తెలుగు వాళ్ళ పొరుగు భాగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంతకేమంత సిగ్గులేని పని ఏం చేసిందంటే, ఈవిడ ఇన్నాళ్ళు తిరుపతికి వచ్చి అక్కడ వందలాది మందిని దర్శనాలకు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకున్నటువంటి ఈ నికృష్టపురాలు, పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండల మీద రాజకీయాలు మాట్లాడినటువంటి ఈ దౌర్భాగ్యురాలు ఇవాళ తిరుమల వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, అంటే రావచ్చు, మనమేమి ఆవిడనేమి ఏం చెయ్యం, కానీ అంటే ఆమె చెయ్యాలని కోరుకుంటుంది, మనం ఏం చెయ్యంలే. కానీ ఆమె వస్తుంది రాని అంతకుమించి ఒక 20-30 మందిని 50 మందిని తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి తమిళనాడులో గుళ్ళు మీద పడింది దౌర్భాగ్యురాలు. సరే, పోతే ఇబ్బంది ఏమిలే, గుడికి పోతే దర్శనం చేసుకొని రా, లేదంటే ఒక మాజీ హీరోయిన్ కాబట్టి బూత్ జోకుల కార్యక్రమం జబర్దస్త్లో జడ్జివి కాబట్టి ఆ బూత్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి అయినావు కాబట్టి ఎవరన్నా గుర్తించిన వాళ్ళు ఒక ఫోటో దిగడానికి దగ్గరకు రావచ్చు. అంత మాత్రాన్ని దౌర్భాగ్యురాలు తమిళనాడులో ఒక టెంపుల్లో అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఏమేదో వచ్చింది కదా అని చెప్పి ఫోటో దిగడానికి దగ్గరికి వెళ్తే వాళ్ళని దూరంగా జరగమని చెప్పి దూరంగా నిలబెట్టి వాళ్ళని దగ్గరకు రానియకుండా ఫోటోలు దిగేటువంటి దౌర్భాగ్యం. అంటే ఇంకా అంటరాంతనం ఈవిడిలో నరనరాన జీర్ణించుకుపోయింది. కుల గచ్చి ఈవిడిలో ఉందనేది తమిళనాడు ప్రజలకి తెలియటం వల్ల, అంటే తెలుగు వాళ్ళు ఇటువంటి నికృష్టాలను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారా, ఇటువంటి నికృష్టాలని మంత్రిగా చేసుకున్నారా అనేటువంటి విధంగా తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్ పొరుగు గంగలో కలిపే విధంగా ఈ దౌర్భాగ్యాలు ప్రవర్తిస్తూ ఉంది. నగర శాసనసభ్యురాలుగా 10 సంవత్సరాలు ఉంటే నగర అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా అక్కడ భూముల దందా దగ్గర నుంచి, ఇసుక దందా దగ్గర నుంచి, మట్టి దందా దాకా వందలాది కోట్ల రూపాయలు అన్నదమ్ముల పేర్లతో అక్కడ దందాలు చేసి ఆ డబ్బుతో ఇప్పుడు తమిళనాడుకు పారిపోయి అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర పొరుగు తీసే విధంగా ఈ చిల్లర మనిషి ప్రవర్తించడం ఏదైతే ఉందో చాలా సిగ్గుచేటు వ్యవహారం. మంత్రిగా ఉన్నన్ని రోజులు టూరిజం శాఖ మంత్రిని అని చెప్పుకొని ఈవిడ ఒక టూరిస్టు లాగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆ క్లబ్బులు కప్పుల్లో డ్యాన్సులు వేసుకోవడం తప్పితే ఈ మంత్రిగా పీకింది ఏందని నేను అడుగుతా ఉన్నా. పీకిందంటే ఒకటి పీకింది, వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి సిగ్గు లేకుండా 3 కోట్ల రూపాయల దాకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక్కరోజు 24 గంటలు గడవక ముందే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరిగిపోయిందంటే అక్కడ ఏదో ధర్మాకోల్ షీట్లు పెట్టి ఒక 40-50 వేల రూపాయలతో వ్యవహారం చేసి 3 కోట్ల రూపాయలు బిల్లు చేసుకొని ఆ దౌర్భాగ్యంతో కూడా వైజాగ్లో కూడా ఈవిడ టూరిజం శాఖ మంత్రిగా ఈవిడ గారి ప్రతిభ ఏందో మనందరం చూసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొరుగు పోతే సరిపోదు, తెలుగు వాళ్ళలో పొరుగు పోతే సరిపోలేదు అన్నట్టుగా సిగ్గు లేకుండా తమిళనాడుకి పోయి ఆ గుళ్ళో తమిళోళ్ళు వచ్చి ఫోటో దిగటానికి వస్తే నీకు ఇష్టం లేకపోతే అసలు దిగకుండా వెళ్ళిపో, ఫోటో దిగటానికి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళనేమో దూరంగా పంపించడం అంటే నీలో కులహంకారం ఇంకా పోలేదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో కూడా ఈవిడ మాట్లాడినటువంటి నికృష్ట భాష చూస్తే ఆ నిజా కొడుకు చేయగాడు లక్షలు డబ్బులు మింగి అనింది. ఒక మంత్రి అనుకునిందా లేకపోతే భూతు భాగవతం అనుకుంది, నాకు అర్థం కావట్లా. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచడం కోసం, ఆ సైకో గారిని సంతృప్తిపరచడం కోసం, పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేది, లోకేష్ గారిని తిట్టేది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టి మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కారు కూతలకు వస్తుంది. ఇంత నికృష్టురాలైనటువంటి రాజకీయ నాయకురాల్ని మనం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుండం.
అంటే కొడాలి నాని గాడు, వల్లభనేని వంశీ గాడు, గుడివాడ అమర్నాథ్ గాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడు, అంబటి రాంబాబు గాడు, అనిల్ కుమార్ యాదవ్ గాడు ఇట్లాంటి నికృష్టులు మాట్లాడారంటే మగోళ్ళు కొంచెం నోటితో మాట్లాడారు అనుకోవచ్చు. ఈవిడ ఒక మహిళ అయినా సిగ్గు ఎగ్గు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడటం, తిరుమల దర్శనానికి పోయి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడటం, ఈ సిగ్గులేనటువంటి వ్యవహారాలతో విసిగిపోయినటువంటి నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆవిడని ఘోరంగా ఓడించి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించినప్పటికీ ఇంకా పక్క రాష్ట్రాల్లో బతుకుతూ కూడా మన రాష్ట్రం యొక్క పొరుగు తీసే విధంగా రోజా గారు ప్రవర్తించడాన్ని నేను ఖండాలుగా ఖండిస్తూ, ఎక్కడైనా సిగ్గు తెచ్చుకో, ఇక నువ్వు రాజకీయాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు, పోటీ చేసినా నీకు జనం ఓట్లేసేటువంటి పరిస్థితి ఉండదు.